ఓం నమః శివాయ. భక్తులారా, ఈ రోజు మనం వినబోతున్నది మహాకాల భైరవాష్టమి పుట్టుక కథ. కాలాన్ని జయించిన శివుని ఉగ్రరూపమైన మహాకాల భైరవుని అవతార రహస్యం. ఆవిర్భావానికి ముందు బ్రహ్ముని అహంకారం. ఒకప్పుడు త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మధ్య ఎవరు శ్రేష్ఠులు అనే వివాదం జరిగింది. విష్ణు భగవానుడు వినయంతో శివుడు నా గురువు అన్నాడు. కాని బ్రహ్ముడు గర్వంతో నేనే సృష్టికర్త, నాకన్నా ఎవరూ లేరు అంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. అహంకారంతో మునిగిన బ్రహ్ముడు ఐదవ తల పెంచుకున్నాడు. దానివల్ల శివుని అవమానించాడు. శివుని కోపం కలభైరవుని అవతారం. అప్పుడు శివుడు తీవ్రమైన కోపంతో తన భ్రూవిలాసంలో నుండి ఒక అగ్నిజ్వాలను విడుదల చేశాడు. ఆ జ్వాల నుండి ఉగ్రరూపమైన కృష్ణవర్ణమైన మహాకాల భైరవుడు అవతరించాడు. నిప్పు. ఆయన చేతిలో త్రిశూలం, భుజాన కపాలమాల, ముఖంలో చిరునవ్వు, కానీ కళ్లలో అగ్ని. ఆయన వెంట భైరవ గణాలు కూడా జన్మించాయి. మహాకాల భైరవుడు వెంటనే బ్రహ్ముని వద్దకు వెళ్ళి ఆయన ఐదవ తలని తెగ్గొట్టి అహంకారాన్ని నాశనం చేశాడు. బ్రహ్మహత్యా దోషం మరియు ప్రాయశ్చిత్తం. కాని బ్రహ్ముని తల తెగ్గొట్టడం వల్ల భైరవుడు బ్రహ్మహత్యా దోషం పొందాడు. ఆయన ప్రపంచం అంతా భిక్షాటన వ్రతం ప్రారంభించాడు. చేతిలో బ్రహ్ముని తల, కపాలం పట్టుకుని భిక్ష అడుగుతూ తిరిగాడు. ఎక్కడికెళ్ళినా ఆ తల ఆయన చేతి నుండి వదలలేదు. తరువాత ఆయన కాశీక్షేత్రం, వారాణసి,కి చేరుకున్నారు. అక్కడే ఆ బ్రహ్మ కపాలం నేలపై పడిపోయింది. ఆ సమయంలో దేవతలు, ఋషులు ఆయనకు పుష్పవర్షం కురిపించారు. అప్పుడు దేవతలు అన్నారు, ఈ రోజు నుండి ఈ తిథి మార్గశిర మాసం కృష్ణపక్ష అష్టమి మహాకాల భైరవాష్టమిగా పిలవబడుతుంది. మహాకాల భైరవాష్టమి ప్రాముఖ్యత. ఆ రోజు నుండి ఈ అష్టమి భక్తులకు ప్రత్యేకమైనది. ఈ రోజున కలభైరవ స్వామిని స్మరించి పూజిస్తే పాపాలు తొలగుతాయి, శత్రుభయాలు దూరమవుతాయి, శనిగ్రహ దోషం తగ్గుతుంది, కాలముని కాపాడే శక్తి లభిస్తుంది. భక్తులు ఈ రోజు నల్ల నువ్వులు, బెల్లం, నెయ్యం దీపంతో భైరవుని పూజిస్తారు. కొంతమంది శ్వాన భోజనం చేయిస్తే భైరవుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మహాకాల భైరవుని సందేశం. మహాకాల భైరవుడు కాలాన్ని నియంత్రించే దేవుడు. ఆయన చెబుతున్న సందేశం: ఓం కాలం భయంకరమేమీ కాదు, దానిని జయించేది జ్ఞానం మరియు వినయం. మహాకాల భైరవుని స్మరణతో మన జీవితం ధర్మమార్గంలో సాగుతుంది. అందరూ భక్తితో జపించండి. గ్రేటర్ దేన్ ఓం హ్రీం మహాకాల భైరవాయ నమః. भानुकोटि भास्वर